ఒక వ్యక్తిని ఎదుగుతుంటే ఎదగనిద్దాం. ఎందుకంటే వాడు ఎదిగితే 10 మందికి అవకాశాలనిస్తాడు. పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం. ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాల పాలవుతారు. రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా రెండింటినీ అతికించలేము. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే. విలువ తెలుసుకుని కాపాడుకున్నంత ఓపిక ఎంతో నేర్పిస్తుంది. ఓటమిని, ఒంటరితనాన్ని గెలిచేలా ఓదార్పునిస్తుంది. 4 విషయాలకు సిగ్గుపడకండి. పాత బట్టలు, పేద స్నేహితులు, ముసలి అమ్మానాన్న, సాధారణ జీవనం. నేటి ప్రపంచం ఇంకెన్ని మర్చిపోవాల్సి వస్తుందో. క్యాలిక్యులేటర్ వచ్చాక చిన్న చిన్న లెక్కలు కూడా మర్చిపోయాం. టీవీ వచ్చాక పుస్తకాలు చదవడం మర్చిపోయాం. కారు వచ్చాక నడవడం మర్చిపోయాం. కంప్యూటర్ వచ్చాక స్పెల్లింగ్ మర్చిపోయాం. ఏసీ వచ్చాక చల్లని గాలి కోసం చెట్టు క్రిందకు వెళ్ళడం మర్చిపోయాం. సిటీకి వచ్చాక మట్టి వాసన మర్చిపోయాం. పర్ఫ్యూమ్స్ వచ్చాక పూల వాసన మర్చిపోయాం. ఫాస్ట్ ఫుడ్ వచ్చాక సంప్రదాయ వంటకాలు మర్చిపోయాం. వాట్సాప్ వచ్చాక ఎలా మాట్లాడాలో మర్చిపోయాం. ఇంకెన్ని మర్చిపోవాల్సి వస్తుందో. మౌనం మనస్సును శుద్ధి చేస్తుంది. స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది. అజీత వృద్ధి చేస్తుంది. ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. దానం సంపాదనను శుద్ధి చేస్తుంది. ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. లర్న్ ఫర్గివ్నెస్ ఆల్వేస్.